నీది నాది ఒకటే కదా. నీకెవరో తెలియని దిలీప్ ఐడి కార్డు దొరికింది, నాకెవరో తెలియని నీ ఐడి కార్డు దొరికింది. నువ్వు తనను కనిపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసావో నేను అన్ని ప్రయత్నాలు చేశాను. నా అదృష్టం కొద్దీ నీ ఐడి కార్డు మీద పేరుతో సెర్చ్ చేయగా ఎఫ్బీలో నువ్వు దొరికావు. అప్పటి నుండి నీకు ఏదో ఒక మెసేజ్ చేస్తూనే ఉన్నాను. నీ ఎఫ్బీలో ఉన్న నాని అకౌంట్ నాదే. నాని నా నిక్నేమ్. నువ్వు నానియా, సాయా, దిలీపా నాకు అనవసరం. ఇన్నాళ్ళు నేను తనని ప్రేమిస్తున్నానన్నది నిజమో కాదో నాకు తెలియదు. ఎప్పుడైతే నేను కలిశానో నా ఊహల్లో ఉండే లవ్ నిజమైంది. తను నన్ను ఎంతలా అయితే ప్రేమించాలని అనుకున్నానో అంతకన్నా పిచ్చిగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఈ 1 వీక్ నీతో టైం స్పెండ్ చేశాక అర్థమైంది. నేను దిలీప్ కుమార్ని కాను, నేను నిన్ను మోసం చేస్తున్నా అని చెప్తున్నా నేను మౌనంగా ఉండిపోవడానికి కారణం నువ్వు నా మీద చూపించే లవ్. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకుని నా లైఫ్లోంచి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుని నీ లైఫ్లోకి రాలేనా? అందరూ అంటుంటారు కదా, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు లైఫ్లోకి వస్తే లైఫ్ బాగుంటుందని. రా, మన లైఫ్ బాగుంటుంది.